శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము అని వ్రాయబడింది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును ఉన్నది. యాలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఒకటి, యాలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అనగా శరీరానుసారులు దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడరు, ఏమాత్రమును లోబడనేరదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనారు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనారు. ఎవరు దేవుని సంతోషపరుస్తారు? ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు. శరీర స్వభావం గలవారు, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఏ విధంగా గుర్తుపట్టవచ్చు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను.